కనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ కూడా నందినగర్ నివాసానికే రమ్మన్నారు కాబట్టి వంశీని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనతో పాటు ప్రస్తుతం చర్చలో రామకృష్ణారెడ్డి గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు. రామకృష్ణారెడ్డి గారు, సో దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ జరిగింది. ఏమంటారు టైమింగ్ ఆఫ్ ది ఈ విచారణ ఏం చెప్తారు? మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో ఈ విచారణ జరిగింది ఒకటి, మిగతా వాళ్ళకంటే తక్కువసేపు జరిగింది విచారణ. కేటీఆర్, హరీష్, సంతోష్ రావు దాదాపు 7 అవర్స్ పైన క్వశ్చన్ చేశారు. ఇక్కడ తొందరగానే ముగిసింది. మెటల్ డిటెక్టర్ ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, 2 ఏళ్లని. ఇది 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కింది ఆఫీసర్లు అరెస్ట్ అయినారు, ఒకరు బెయిల్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా కొంతమంది తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేది ఎవరు, ఆదేశాలు ఎవరు ఇచ్చాడు అనే దానికి వస్తుంది. ముందే ఈయన చేయరు కదా, ఈ వాజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది అన్నిటి తర్వాతే ప్రైమ్ ఈయన దగ్గరకు వచ్చారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ అనేది నథింగ్ టు డూ విత్ మున్సిపల్. దీని తర్వాత బై ఎలక్షన్లు అయితే ఆ తర్వాత ఏదో ఒకటి ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ అన్ రూల్స్. అది మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ కూడా కావచ్చు. ఇది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిండ్రు. ఆ తర్వాత మిగిలింది ఒక కేసీఆర్ ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసారు. ఇంకా అవసరం ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన అంతకుముందు విట్నెస్ ఏం చెప్పారో తెలియదు. తర్వాత ఈయనకే క్వశ్చన్లు అడిగారు, ఈయనేమి చెప్పిండు అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఇఫ్ దే ఫీల్ దట్ ఆయన కాంప్లిసిటీ ఉందనుకుంటే దే మైట్ ఈవెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ ఆల్సో. అరెస్ట్ ఇప్పుడు విచారణ చేసింది సాక్షిగానే కదా, అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దే ఫైండ్ దట్ దేర్ ఇస్ కాంప్లిసిటీ ఇన్ ది క్రైమ్, అందులో కొన్ని అఫెన్సులు కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయి, దేని కింద వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా కేసీఆర్ అరెస్ట్ చేస్తారా ముందుగా? ఇప్పుడు హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే మిగతా వాళ్ళ క్వశ్చన్ కాకుండా వీళ్ళని కాదు, ఇప్పుడే చేయొచ్చు. వాళ్లకు ఇప్పుడు ప్రైమా ఫెసి ఇది కేసు ఉందని అనుకున్నారు అనుకోండి, దీనికంటే కింద ఎవరు అల్టిమేట్లీ ఎవరు కింగ్ పిన్ ఇదంతా చర్పించింది ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మేము అప్లై చేశారు. వాళ్ళు కూడా ఉంటారు, ఆఫీసర్లు కూడా ఏది పడతారు వాళ్ళు చెప్తే చేయకూడదు కదా. ఇందులో అట్లా పర్మిషన్ తీసుకోవాలి, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద. ఆ తర్వాత ఇందులో ఐటీ యాక్ట్ వైలేషన్స్ ఉన్నాయి, ఇది రైట్ టు ప్రైవసీ బ్రీచ్ అయినారు, దానికి ఇవన్నీ చాలా అఫెన్సెస్ ఉన్నాయి. ఐపీసీ కింద ఉన్నది, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఇంకా మనకు ఇంకా డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉన్నాయి. మరి ఏమేమి ఛార్జీలు పెడతారో తెలియదు. అది మరి ఇన్వెస్టిగేషన్, మిగతా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయింది. అల్టిమేట్లీ మిగిలింది ఒక్కటే, ఐటీ మినిస్టర్ది కూడా అయింది. ఇప్పుడు లాస్ట్ కి చేయాల్సింది ఈయనని చేసేసినారు. ఇది సఫిషియంట్ అనుకుంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈయన ఈ రోజు ఎగ్జామిన్ చేసినాక ఒకటి రామకృష్ణారెడ్డి గారు మీరు అన్నారు అరెస్ట్ అని, బట్ ఒక ఫైల్ మీద కూడా కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ వీళ్ళ సంతకం లేకుండా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఎవిడెన్స్ సరిపోతుందా ప్రూవ్ చేసేందుకు? ఇప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఆయన ఆదేశాల ప్రకారం చేసిన ఇంకేం ఎవిడెన్స్ కావాలండి? ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓవరాల్ గా చెప్తే సరిపోతుందా? వాళ్ళు అదే కాకుండా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఒక ప్రొసీజర్ ఉంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది ఎట్లా ప్రొసీజర్. ఇప్పుడు ప్రొసీజర్ కంప్లైంట్ అయింది, ఓరల్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ కాంప్లిసిటీ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ది, వాళ్ళు ఈయన ఓరల్ ఇన్స్ట్రక్షన్ కంప్లై చేస్తే ఇప్పుడు అరెస్ట్ అయిన ఇప్పుడు ప్రభాకర్ రావు అంటాడు మాకు సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి, అట్లా చేసినాము, రిటర్న్ ఏం అడగలేదు అని. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కదా ఎవిడెన్స్ లా. చేయొచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు కదా, చేయొచ్చు. అది కాక ఇవన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్సెస్. ఇప్పుడు ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పిండ్రో, తర్వాత దాన్ని డేటాను ఇది ట్యాపింగ్ చేసి దేనికి యూజ్ చేశారు అనేది. ఇప్పుడు ఒక ఎస్ఐటి హెడ్ వచ్చేసి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేరుకుంటారు మనకు అక్కడ నందినగర్ నివాసం దగ్గర. షంబీపూర్ రాజు, జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్లారు, ఇప్పుడు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్ లో అక్కడ నందినగర్ నివాసం దగ్గరికి లోపలికి వెళ్తున్నారు. సో విచారణ జరిగిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ కూడా అక్కడికి అలౌ చేస్తున్నారు. సో బహుశా
సమాచారం వచ్చినట్టుంది. అదేంటంటే కేసీఆర్ తెలంగాణ భవన్కు రాకపోవచ్చు, బీఆర్ఎస్ నేతల్నే నందీనగర్ నివాసానికి రమ్మన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా క్లారిటీ లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందా ఉండదా ఏంటి అన్నది. వంశీ మనకు అక్కడ